తల్లి ప్రేమను పుట్టిన గడ్డకు సేవ చేయాలన్న ఒక దృక్పథంతో రాజకీయాలకు రావాలి, ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచనతో ఎన్ఆర్ఐలు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వస్తున్నారు. చాలామంది మరి రాజకీయాల్లో ఉంటూ ఎన్నికలు అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళడం ఆనవాయితీ. అందుకు భిన్నంగా నేను ప్రజలతో ఉంటాను, ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తాను, ప్రజల కోసం పనిచేస్తా అని ఒక కొత్త నినాదంతో మరి ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న నాయకులు గుర్రపు మచ్చేందర్. వారిని అడిగి వారి రాజకీయ ప్రస్థానం ఏంటి, ఒక ఎన్ఆర్ఐగా పనిచేసిన తాను మరి భారతదేశంలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి నేను గెలుస్తాను ఒక ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఆయన క్యాడర్ ఏంటి, ఆయన లీడర్ ఏంటి, అజెండా ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా మీకు కంగ్రాచ్యులేషన్ మచ్చేందర్ గారు. మీరు అసలు రాజకీయాలకు రావాలి అని ఎందుకు అనిపించింది? అసలు ఈ రాజకీయాలంటే చాలామంది భయపడతారు, బట్ ఈ రాజకీయాల్లోకి రావాలి, ఇది రాజకీయం అంటే చాలా కొత్త అర్థాలు చెప్తున్నారు. మీ దృష్టిలో రాజకీయం అంటే ఏంటి? థ్యాంక్ యూ అండి. సో ప్రస్తుతం రాజకీయం అంటే చాలా చాలా బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే సాధ్యం అన్నంత భావన ఉంది. సో అది నిజం కాదు. మనది ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా పోటీ చేయొచ్చు. డబ్బు ఉన్నా లేకున్నా ఎన్నికల్లో మనం పోటీ చేసి ప్రజలతో కలిసి మన వాయిస్ వినిపించి చైతన్యం చేసి మనం నార్మల్ వ్యక్తులు కూడా ఎన్నికల్లో పోటీ చేసి గెలవచ్చు. అది కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే చాలా పెద్ద దీని పరిధి. దాంట్లో కూడా వందల కోట్లు ఉన్న బడా పారిశ్రామికవేత్తలే కాకుండా చిన్న స్థాయి వ్యక్తులు కూడా పోటీ చేసి గెలిచి చూపించి ఒక చరిత్ర సృష్టించాలి అన్న ఉద్దేశంతో నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను. నా ప్రధాన ఉద్దేశం గెలవడం, ఏదో చరిత్ర సృష్టించడం కాదు. ఇక్కడ ప్రస్తుతం మన దేశంలో చాలా రకాల అన్యాయాలు జరుగుతున్నాయి. ప్రతిదీ కూడా పార్టీ పరంగా ఉంది. అంటే ఇప్పుడు ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, అవతల పార్టీకి ఏదైనా సబ్సిడీలు కానీ ఏదైనా సంక్షేమ పథకాలు కానీ అందడంలో చాలా చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు ప్రజాప్రతినిధులు. అంతేకాకుండా అధికారులు కూడా అపోజిషన్ పార్టీ అంటే వాళ్ళు మాకు సారు తిడతారు మీకు ఇస్తే అని వాళ్ళు కూడా ఏది ఇవ్వలేకపోతున్నారు. అలాంటి సమస్యలు ఉన్నాయి. అంతేకాకుండా మన గెలిచిన ప్రజాప్రతినిధులు కూడా ఎంతసేపు వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికో వాళ్ళ కాంట్రాక్ట్లకు మీద పనిచేయడానికో ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళకు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలి. ప్రజలకు ఎంతో పేదరికం ఉంది. 75 సంవత్సరాలు అయింది మనకు స్వాతంత్రం వచ్చి, ఇప్పటికీ చాలామంది రెక్కాడితే డొక్కాడని పరిస్థితి ఉంది. చాలామంది చిన్న చిన్న అవసరాలకు కూడా అప్పులు చేసి చాలా అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. విద్యార్థులు కూడా సరి అయిన వాళ్ళకు ఇంటి నుంచి మద్దతు లేకపోవడం వల్ల జాబు ప్రెజర్ ఉండి విద్యార్థులు కూడా చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, సరి అయిన ఉపాధి అవకాశాలు లేకుండా. అంతేకాకుండా వ్యవసాయంలో కూడా చాలామంది రైతులు నష్టపోతున్నారు. పంట పెట్టాలి అంటే ఊరికేనే అదే మొలవదు, దానికి ఎంతో పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టినాక పంటలు ఎండిపోతున్నాయి. మీరు ప్రస్తుతం మన నారాయణఖేడ్ పరిస్థితి చూస్తే కల్లేరు మండల్లో చాలా ఎకరాలు జొన్న పంటలు ఎండిపోయాయి. నల్లావాగులో ఆల్మోస్ట్ కొంచెం వర్షం పడితే అలుగులు పడేంత వాటర్ ఉన్నా కూడా మనం ఆ వాటర్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఇలాంటిది ఎందుకు వచ్చింది అంటే పరిస్థితి, మనకు ఎవరైతే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళు ఆ సమస్యని అర్థం చేసుకోలేకపోతున్నారు. అయ్యో నా రైతులు ఇన్ని ఎకరాలు నష్టపోతున్నారే, వాటర్ ఇవ్వడానికి కొన్ని సమస్యలు ఉండొచ్చు. చిన్న సమస్య ఉంది ఏంటంటే ఒక కాంట్రాక్టర్ పనిచేస్తున్నాడు, ఆ నీళ్ళు వదలడం వల్ల ఆయనకు ఎంతో 5,000 10,000 సిమెంట్ బ్యాగులు మాత్రమే నష్టం జరుగుతుంది. కానీ ఆ నీళ్లు వదిలి చూస్తే కొన్ని 10 కోట్ల పంట పండుతుంది. సో అది కూడా మనం ధైర్యంగా ముందుకెళ్ళి కాంట్రాక్టర్ని ఒప్పించి రైతులకు మేలు చేసేలా కూడా చర్యలు తీసుకోలేకపోతున్నాం. ఇదే కాదు, ఏ సమస్య అయినా కూడా ప్రజాప్రతినిధులు నిస్వార్థంగా ప్రజలకు ఏదో చేయాలి, అయ్యో ప్రజలు ఈ విధంగా నష్టపోతున్నారు, ఆ విధంగా నష్టపోతున్నారు, ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని ఆలోచించే ప్రజాప్రతినిధులు లేరు. అందుకనే నేను ఒక ఎన్ఆర్ఐ కానీ చదువుకున్న విద్యావేత్తగా ఇది ఇలా ఉండకూడదు. ప్రజాప్రతినిధి అంటే రాజకీయంలో ఉంటే సేవా గుణంతో ఉండాలి, నిస్వార్థంగా సేవ చేయాలి. అలాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళే రాజకీయంలోకి రావాలి అన్న ఉద్దేశంతో నేను ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద నేను పట్టించుకొని ప్రతి సమస్యను తీర్చాలి, ప్రజలతో ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఈ ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది. నారాయణఖేడ్ కాకుండా మీరు జహీరాబాద్ పార్లమెంటును ఎన్నుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఇక్కడి నుంచే ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు?
గుడ్ క్వశ్చన్ అండి. నాకు ఎందుకు అంటే ఈ జైరాబాద్ పార్లమెంట్లో నాకు చాలా సుపరిచితం. నాకు ఈ జైరాబాద్ పార్లమెంట్కి సంబంధించిన మన 7 నియోజకవర్గాలలో నేను ఎన్నోసార్లు మూల ఇంచు తిరిగిన ప్రదేశాలు. నాకు మొత్తం 7 నియోజకవర్గాలలో కూడా చాలా బలమైన నెట్వర్క్ ఉంది. నాకు ఆల్మోస్ట్ మనకున్న 1300 గ్రామాలలో 400 పై చిలుకు గ్రామాలలో నాకు చాలామంది శ్రేయోభిలాషులు ఉన్నారు. అంతేకాకుండా ఇవన్నీ నేను నిత్యం తిరిగిన ఏ అవసరం వచ్చినా ఒకసారి ఎల్లరెడ్డికి పోతాం, ఒకసారి బాన్స్వాడకి వెళ్తాం, ఒకసారి జుక్కలు వెళ్తాం, ఒకసారి కామారెడ్డి వెళ్తాం, ఒకసారి నారాయణఖేడ్ వెళ్తాం, ఒకసారి జైరాబాద్ వెళ్తాం, ఒకసారి మన జోగిపేట వెళ్తాం. ఇవి ప్రతిదీ మనకు అవసరాలకే కాకుండా ఇక్కడ ఇదంతా మన జైరాబాద్ పార్లమెంట్ అనేది నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా పరిచయం, నాకు చాలా సుపరిచితం. ఇక్కడ జీవన స్థితులు తెలుసు, ఇక్కడ ఎలాంటి పంటలు పండుతాయో తెలుసు, మన నేల స్వభావాలు ఎలా ఉంటాయో తెలుసు, ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసు. ఇది బాగా వెనుకబాటుకు గురైన ప్రాంతం. అందుకని బాగా సుపరిచితమైన ప్రాంతమే కాకుండా ఇది చాలా వెనుకబడిన ప్రాంతం అనలేము, వెనుకకు నెట్టివేయబడ్డ ప్రాంతం. ఎందుకంటే మన ప్రజాప్రతినిధులు జైరాబాద్ని డెవలప్ చేయలేకపోతున్నారు. అందుకని నేను ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా, ఒక చదువుకున్న విద్యావేత్తిగా నాకు ఇదంతా కొంచెం తెలుసు. కాబట్టి నేను ఈ ప్రాంతంలో ఎంపీగా పోటీ చేసి ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకురావాలి. ఈ ప్రాంత అభివృద్ధే కాదు, దేశంలో కూడా నంబర్ 1 జైరాబాద్ని చేయాలి అన్న ఉద్దేశంతో నేను రాజకీయంలోకి వచ్చాను. ఒక ఎన్ఆర్ఐ అంటే బయటనే ఉంటాడు, బయటకే సర్వీస్ చేస్తారు, ఇండైరెక్ట్గా ఆర్థికంగా కావచ్చు బలపడేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఎన్ఆర్ఐ ఇవన్నీ వదిలిపెట్టుకొని మీరు మీ సొంత నియోజకవర్గానికి వచ్చి పని చేయాలనుకున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్, తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే మీ పిల్లలు కావచ్చు, మీ భార్య కావచ్చు, ఏమన్నారా సార్? మా భార్యకి నేను ఎప్పుడు మా భార్యతో ప్రతి సమస్య గురించి నేను చర్చించేవాడిని. నాకు ప్రజలకు సేవ చేయాలన్న కాంక్ష చాలా బలంగా ఉంది అని మా భార్యకు తెలుసు. అందుకని నాకు ఎప్పుడు సపోర్ట్ చేసేది. నీలాంటి నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు, నీలాంటి ప్రజల కోసం ఇంతగా ఆలోచించే వాళ్ళు తప్పకుండా రాజకీయంలోకి వెళ్ళాలి అని తప్పకుండా నాకు ప్రతిసారి 100% నాకు సపోర్ట్ చేశారు. ఎక్కడ ఆబ్జెక్ట్ చేయలేదు. ఏ సహాయ సహకారాలు అయినా అందించడానికి రెడీగా ఉన్నారు. నేను ఇంకేమన్నా కావాలా, ఏమైనా హెల్ప్ కావాలా, నేను సపోర్ట్ ఏమైనా కావాలా అని అడుగుతారు తప్ప నాకు ఎలాంటి క్వశ్చన్ కూడా చేయలేదు. ఎన్ఆర్ఐ కన్నా మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొదటిగా మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? రాజకీయంగా నాకు ఇప్పటివరకు ప్రధాన సమస్య ఏంటి అంటే ప్రజలు పార్టీకి బానిసలయ్యారు. ఏదో కాంగ్రెస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే అదేదో పెద్ద టైటిల్ అన్నట్టు, బీజేపీ కార్యకర్త అంటే ఒక టైటిల్ అన్నట్టు, బీఆర్ఎస్ కార్యకర్త ఒక టైటిల్ అన్నట్టు అట్లా ఫీల్ అవుతున్నారు. ఒక పార్టీని అంటు పెట్టుకొని ఉండడం వలన ఏమవుతుంది అంటే మనం మంచి చెప్పినా కూడా వాళ్ళు పార్టీ పరంగా మాట్లాడడం జరుగుతుంది. అదే ప్రధాన ఇబ్బంది తప్ప ప్రజలందరికీ వాళ్ళకు కూడా తెలుసు చాలా కష్టాలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఎన్నో గవర్నమెంట్లు మాడిన మన 15 సంవత్సరాల నుంచి 3 టర్మ్లు, ఒకసారి సురేష్ శెట్కర్ సారు 5 సంవత్సరాలు చేశారు, బీబీ పాటిల్ గారు 10 సంవత్సరాలు చేశారు. ఈ 15 సంవత్సరాలలో ఈ ఎంపీ నియోజకవర్గమైన జైరాబాద్ పార్లమెంట్లో ఎలాంటి పెద్ద పరిశ్రమలు కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు అని కూడా తెలుసు. వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. కానీ చివరికి వాళ్ళు పార్టీ పరంగా ఓటేస్తాము అన్న ఫీలింగ్తో ఉన్నారు. అది ప్రధాన సమస్య. నేను ఇక్కడ ఈ పార్టీ లైన్ దాటి ఎంపీ ఎలక్షన్ కాబట్టి సర్పంచో, ఎంపీటీసో, జడ్పీటీసో, ఎమ్మెల్యే అయితే పార్టీ లైన్ క్రాస్ చేయడానికి నీకు ఇబ్బంది ఉండొచ్చు. ఈ ఎంపీ పరిధి చాలా పెద్దది. ఇది ఓన్లీ పార్టీ పరంగా వేయొద్దు. దేశంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. మనకు ఒక వ్యక్తి, ఇక్కడ ఎన్నుకోబడ్డ వ్యక్తి పార్లమెంట్లో మాట్లాడగలగాలి. ఎన్నో రకాల బిల్స్ వస్తాయి, ప్రతి బిల్లులో చర్చించగలగాలి, దాంట్లో లోటుపాట్లు చెప్పగలగాలి, మంచి చెడులు చెప్పగలగాలి. నిష్పక్షపాతంగా ఉన్నప్పుడే అన్నీ చెప్పగలుగుతారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం చూసుకుంటే ఏమవుతుంది అంటే ప్రతి బిల్లుకి వాకౌట్ చేస్తున్నారు, దాని మీద చర్చలో పాల్గొనలేకపోతున్నారు. ఆ ప్రధాన కొన్ని దాంట్లో బిల్లులో ఉన్న లోటుపాట్లు ట్విట్టర్ ద్వారా చెప్తున్నారు తప్ప ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేయట్లేదు. ఇలాంటి బిల్లు తీసుకొస్తే మన దేశానికి చాలా అరిష్టం, చాలా అన్యాయం, చాలా ఇబ్బందులు కలుగుతాయి ప్రజలకు. ఆ బిల్లులో లోటుపాట్లు ఉన్నా కూడా దాన్ని వెలిగెత్తి పార్లమెంట్లో మాట్లాడలేకపోతున్నారు, ప్రజల ముందు మాట్లాడలేకపోతున్నారు. దానివల్ల చాలా విషయాలు, ఆ బిల్లులో ఉన్న చాలా విషయాలు మరుగునబడిపోవడం వల్ల ఒక బిల్లులు అనేది సక్సెస్ కాలేకపోతున్నాయి. అందుకని నేను ఒక పార్లమెంట్ అభ్యర్థిగా ఉంటే పార్లమెంట్లో ప్రతి బిల్లు పైన లోతైన చర్చ చేసి మేధావులతో సంప్రదించి ప్రజల మద్దతుతో మన జైరాబాద్ పార్లమెంట్ వాణిని నేను అక్కడ వినిపించాలి అన్న కోరిక ఉంది. 10-20 సంవత్సరాల నుండి పనిచేసిన రాజకీయ నాయకులను నమ్మని ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా నమ్ముతారు? మీకు ఎందుకు ఓటు వేయాలంటారు? ఎందుకు ఓటు వేయాలి అంటే వాళ్ళు 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు. ఎవరికైనా నమ్మాలి అంటే నువ్వు ఏం చేస్తావు, ఎలాంటి వాడివని తెలియాలి. ఇప్పుడు బీబీ పాటిల్ గారు 10 సంవత్సరాలు ఏం చేశారు,
మీరు అది ఒకసారి మీరు చూడండి. ఆయన ఏమన్నా పని చేశారా, మనతో మాట్లాడారా, మన ప్రాంతానికి వచ్చారా, మన ఊరికి వచ్చారా, మనతో ఏదైనా సంభాషించారా, మీరు తెలుసుకోండి. సో చేయలేదు. ఆయన ఎప్పుడు రాలేదు, ఎప్పుడు తిరగలేదు, ఏ సమస్య మీద చర్చించలేదు, పార్లమెంట్లో కూడా మాట్లాడింది కూడా చాలా అరుదు. సో కాబట్టి అలాంటి మళ్ళీ చేస్తే అదే పని ఉంటుంది, ఏం కొత్తగా ఉరగబెట్టేది ఏమి ఉండదు. 10 సంవత్సరాలు చేయలేని వ్యక్తి ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడితే ఏమీ చేయలేరు. అలాగే సురేష్ శెట్కర్ సారు విషయానికి వస్తే 15 సంవత్సరాల కింద సార్ ఎంపీ అయ్యారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది, అప్పుడు కూడా పెద్దగా ఏం చేసింది లేదు. 15 సంవత్సరాల్లో కింద ఎంపీగా ఉన్న సారు చేయలేకపోయారు. ఇప్పుడు కొత్తగా 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు గెలిస్తే ఏం చేస్తారు? ప్రజలు గ్రహించాలి, వాళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు. వాళ్ళు గెలవకున్నా ఒకటేలాగా ఉంటారు. కాబట్టి వాళ్ళ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. అంతేకాకుండా సురేష్ శెట్కర్ సార్ గురించి ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. సురేష్ శెట్కర్ సార్కు ఎంపీ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో సూట్ అయినది కాదు. సార్కి ఒక కార్పొరేషన్ చైర్మన్ కోసం మన రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసి ఒక కార్పొరేషన్ చైర్మన్ తెచ్చుకొని మన నారాయణఖేడ్ కానీ ఈ ప్రాంతంలో ఒక ప్రోటోకాల్ వస్తుంది కదా, మంత్రి ప్రోటోకాల్, దాని ద్వారా ఇక్కడున్న నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలకు ఎలా సేవ చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంపీగా ఉండడం వల్ల ఇప్పుడు చాలా కష్టతరం. 15 సంవత్సరాల కింద ఎంతో కష్టమైంది సార్కి. ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత ఈ ఎంపీగా గెలిస్తే అది సూటు కాదు అని నేను బలంగా నమ్మి నేను విన్నవించుకుంటున్నాను ప్రజలకి. మీరు చేయదలుచుకున్న ప్రాజెక్టులు కానీ లేదంటే మార్పులు కానీ ఏమైనా మీరు లిస్ట్ అవుట్ చేశారా? నేను చాలా చేశాను. ఇక్కడ ప్రతిదీ పెండింగ్లో ఉంది. జుక్కల్ నియోజకవర్గంలో లెండి ప్రాజెక్ట్ పెండింగ్గా ఉంది. ఇక్కడ సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు కూడా క్యాన్సిల్ చేయాలి అన్న ఆలోచన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది అయినా కూడా నేను ప్రజల మద్దతుతో దాని మీద కూడా పోరాటం చేయడం జరుగుతుంది. బోధన్ టు బీదర్, బోధన్ అంటే వయా బోధన్ టు బాన్స్వాడ, పిట్లం, మన నారాయణఖేడ్ ద్వారా బీదర్ వెళ్తుంది. ఈ రైల్వే లైన్ ఎన్నో రోజుల ఊరిస్తూ ఉంది ప్రజలకి, ఇది సాకారం అవ్వట్లేదు. దీని మీద నేను పోరాటం చేసి ప్రజల మద్దతుతో నేను తప్పకుండా ఆ రైల్వే లైన్ని 5 ఏళ్లలో సాకారం అయ్యేలా చేయడానికే కాదు, అది చేస్తాను. చక్కెర ఫ్యాక్టరీ మూసివేయబడింది జైరాబాద్లో. చక్కెర ఫ్యాక్టరీ మూసివేయబడింది, రైతులకు బకాయిలు చెల్లించలేరు. రైతులకు బకాయిలు మితితో చెల్లించేలా నేను పోరాటం చేస్తాను. అంతేకాకుండా ఇక్కడ ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా ఏదన్నా అధికారి దగ్గరికి పోయినా, ఎమ్మెల్యే దగ్గరికి పోయినా, ఎవరి దగ్గరికి పోయినా సరైన స్పందన లేదు. దాన్ని ఊరికూరిక తిప్పించుకుంటున్నారు. అలాంటి సమస్య ఉండకూడదు. నేను పార్లమెంట్లో ప్రజా సమస్యల మీద ఒక వినూత్నమైన బిల్లు తీసుకురావాలి అని నేను పోరాటం చేసి అన్ని పార్టీలతో, అన్ని లీడర్స్తో, అపోజిషన్స్ అందరితో మాట్లాడి దాని గురించి నేను మేధావులతో చర్చించి నేను ఒక ప్రపోజల్ పెట్టి దాని మీద ఫైట్ చేసి ఒక ప్రజా సమస్యల మీద ఒక వినూత్నమైన సాఫ్ట్వేర్ చేసి వినూత్నమైన బిల్లు చేసి ప్రతి సమస్య రికార్డ్ కావాలి, ఏదైనా ఆన్లైన్లో ఉండాలి. ఆ సమస్య ఒక 10 రోజుల్లో, వారం రోజుల్లో తీర్చేలా ఒక పకడ్బందీగా అలాంటి సాఫ్ట్వేర్ తయారు చేసి ప్రజా సమస్యలకు ఒకటి ఉండాలి అన్న ఉద్దేశంతో కూడా నేను పోరాటం చేస్తాను. అంతేకాకుండా ఎయిమ్స్ మెడికల్ కాలేజ్, మన జనాభా చాలా పెరుగుతుంది. ఇప్పుడు మనకు జనాభా లెక్కలు రాలేదు. 2011లో మనకు అప్పుడు వచ్చింది. 2021లో మనకు జనాభా లెక్కలు జరగాల్సింది ఉంది. ఇప్పుడు 2024 అయినా కూడా జనాభా లెక్కలు జరగలేదు. ఇప్పటికీ జనాభా ఎంతో పెరిగింది. మన పెరిగిన జనాభాకి తగ్గట్టు ఇక్కడ వైద్య సదుపాయాలు ఉండాలి, విద్యా సదుపాయాలు ఉండాలి. ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ అనేది చాలా చాలా ముఖ్యం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి, మన జైరాబాద్ పార్లమెంటే కాదు, దేశంలో ఉన్న అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ ఉండాలి. దానివల్ల అందరికీ చౌకైన వైద్యం, మంచి వైద్యం ప్రజలకు అందుతుంది. కాబట్టి దాని మీద కూడా నా పోరాటం ఉంటుంది. అంతేకాకుండా చాలామంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. కొంతమంది 10వ తరగతి వరకు కూడా రాలేకపోతున్నారు. కొంతమంది 10th డ్రాప్ అవుతారు, 12th డ్రాప్ అవుతారు, డిగ్రీలో డ్రాప్ అవుతారు. ఇలా ఉండకూడదు. ప్రతి వ్యక్తి కూడా, బాలికలైనా బాలురైనా ఎవరైనా కూడా, ప్రతి యువత కూడా డిగ్రీ వరకు వాళ్ళు సక్సెస్ఫుల్గా డిగ్రీ కంప్లీట్ చేయగలగాలి. దానికి సంబంధించిన మోటివేషన్ కానీ, ప్రోత్సాహం కానీ, ధైర్యం చెప్పడం కానీ, బ్యాంకు ద్వారా ఎలాంటి సదుపాయం అన్న వాళ్ళకి కావాలంటే చేయడం కానీ, ప్రభుత్వ పరంగా చేయడం కానీ చేసి వసతి విషయంలో కానీ ఏదో చేసి తప్పకుండా వాళ్ళు డిగ్రీ 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేలా నేను శాయశక్తులకు కృషి చేస్తాను. అంతేకాకుండా ప్రతి వాళ్ళు చదువుకున్న యువత, చదువుకోలేని యువత కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు డ్రాప్అవుట్ అయ్యి నిరుద్యోగులు, వాళ్ళే కాదు మన మహిళలు కూడా చాలా నిరక్షరాస్యులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఉపాధి దొరికేలా రకరకాల పరిశ్రమలు, ఇప్పుడు మన దగ్గర ఎన్నో రకాల పంటలు పండుతాయి. జైరాబాద్ ప్రాంతానికి వెళ్తే అల్లం పండుతుంది, కొన్ని ప్రాంతాలలో సోయా పండుతుంది, కొన్ని ప్రాంతాలలో పత్తి పండుతుంది, విపరీతమైన జొన్న పండుతుంది, విపరీతమైన వరి పండుతుంది. ఇవన్నీ రకరకాల పంటలకి
మనకు అనుబంధ పరిశ్రమలను ఇక్కడ నెలకొల్పి దాని ద్వారా ఉపాధి కలగజేయడమే కాక రైతులకు సరైన మద్దతు ధర వచ్చేలా కూడా నేను కృషి చేస్తాను. ఇది ఇంతే కాదు, ఎన్నో రకాల విద్యలో కూడా సమూలమైన మనం సదుపాయాలు కలగజేయాల్సి ఉంది. పాఠశాలలో అరకొర వసతులు ఉంటాయి, దానివల్ల విద్యార్థులకు అసౌకర్యంగా ఉంటుంది. సో మనం వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ప్రతి స్కూళ్ళల్లో మనం ప్రొవైడ్ చేయాల్సింది ఉంది. దానివల్ల మనకు మంచి వాతావరణం ఉంటేనే మంచిగా చదువుకుంటారని నేను నమ్మి ఆ విధంగా కూడా కృషి చేస్తాను. అంతేకాకుండా వికలాంగుల సమస్యలు కూడా నాకు చాలా బాధగా ఉంది. ప్రతి వికలాంగుడికి వీల్ చైర్ ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి, చాలా రకాలుగా వాళ్ళకి జీవిత బీమా ఇవ్వాలి. ఇలాంటి అన్ని సమస్యలు ఒకటి కాదు, నాకు వేల సమస్యల మీద పోరాడి అన్ని సమస్యలను నేను ప్రజలకు తీర్చి సేవ చేయాలి అన్న భావన నాకు ఉంది. ప్రత్యేకంగా ఇక్కడున్న పరిణామాలు వేరు, యుఎస్ యూకేలో మీరు చూసిన పరిణామాలు వేరు, పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అక్కడున్న పరిస్థితులు అక్కడ ఆలోచనలు ఇక్కడ అమలు చేయడానికి అవకాశం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. మనం ఏంటంటే ప్రజాప్రతినిధి అనేవాళ్ళు కొంచెం ఎట్లా అంటే నిస్వార్థంగా ఉండాలి. ఇప్పుడు సంఘ సంస్కర్తలాగా పనిచేయాలి. ఇప్పుడు నా బ్యానర్ చూస్తే నా బ్యానర్ అందరు సంఘ సంస్కర్తలను పెట్టుకున్నాను నేను. అలా ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళలాగా పనిచేయాలి అన్న భావనతో పనిచేస్తే తప్పకుండా ఏది అయినా అమెరికా కంటే డబుల్ ట్రిపుల్ కూడా మనం అభివృద్ధి చెందొచ్చు, ఎంతో రకాలుగా మన పరిస్థితులను బాగు చేసుకోవచ్చు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరు రాజకీయాల్లోకి రావడానికి ఆదర్శప్రాయం ఎవరు, ఎందుకు, వాళ్ళని చూసిన తర్వాత ఏం నేర్చుకున్నారు? నాకు చాలామంది ఉన్నారు. నేను ఒకళ్ళ పేరు చెప్పాలంటే నేను పివి నరసింహారావు మన భావి ప్రధానమంత్రి గురించి చెప్పగలను. ఎందుకంటే ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు జీవితకాలం ఆయన ఏ జాబ్ చేసినా దానికి 100% న్యాయం చేశారు. మీకు తెలుసు ఆయన చరిత్ర. సీఎంగా ఉన్నప్పుడు భూ సంస్కరణలు తీసుకొచ్చారు. అంతేకాకుండా ఒక జైలు శాఖ మంత్రి ఉన్నప్పుడు ఓపెన్ జైల్ సిస్టమ్ తీసుకొచ్చారు. విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా 10+2 అంటే ఇంటర్మీడియట్ అనే కాన్సెప్ట్ ఇంతకుముందు వేరే రకంగా ఉండేది, అలాంటిది తీసుకొచ్చారు. సెంట్రల్కి వెళ్ళినాక హెచ్ఆర్డి మినిస్టర్ ఉన్నప్పుడు గురుకుల పాఠశాలలు, నవోదయ పాఠశాలలు తీసుకొచ్చారు. అంతేకాకుండా తెలుగు సంబంధించిన తెలుగు అకాడమీని ఏర్పాటు చేయడమే కానీ నువ్వు ఎన్నో దేశాలతో సంబంధాలు లేకుండే మన భారతదేశానికి విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్ని దేశాలతో చాలా మంచి సంబంధాలను నెలకొల్పారు. అంతేకాకుండా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రతిదీ కూడా ఆయన లోతైన అధ్యయనం చేస్తారు. ప్రతి సమస్యను ఏదో బిల్లు వచ్చిందా, ఎవరో చెప్పినరా, నామకే వాస్తే బిల్లు పెట్టి పాస్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే ఆలోచన ఎప్పుడూ చేయడు. ప్రతి బిల్లు కూడా ఒక బిల్లు, టెలికాం బిల్లు తెచ్చినా ఆయన ఏ బిల్లు తెచ్చినా కూలంకుషంగా దాని గురించి ప్రతి బిల్లు ఇంచు చదివి దాని గురించి అర్థం చేసుకొని దాంట్లో సరిదిద్దుకొని ముందే అందరి అభిప్రాయాలు తీసుకుంటాడు. ఏకపక్షంగా ఎప్పుడు చేయలే. ఆయన ప్రధానమంత్రి అయినా కూడా అపోజిషన్ లీడర్స్తోని, మేధావులతోని, మన దగ్గర ఉన్న విద్యావేత్తలతోని, ఎక్స్పర్ట్స్తోని ఎప్పుడు కూడా ఆ బిల్లు గురించి చర్చించి ఆ బిల్లును సమగ్రంగా రూపొందించి ఎన్ని కష్టాలైనా ఆ బిల్లును పాస్ చేసి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎంతో మేలు జరిగింది. చెప్పుకోలేనంత, ఎవ్వరూ చేయనంత చేశారు మన భారతదేశానికి. నేను కూడా పని చేయాలి అంటే మనం అందరినీ కలుపుకోవాలి, మేధావులతో చర్చించాలి, అందరం ఒకటే అన్న భావనతో పనిచేయాలి, అందరినీ గౌరవం ఇవ్వాలి, ఆ విధంగా చేయాలి అన్న సంకల్పం ఉంది నాకు. ఇది ఆయన ద్వారా వచ్చింది, కొంచెం మా నాన్న ద్వారా వచ్చింది, కొంచెం ఎక్కువ మట్టుకు నాకు పివి నరసింహారావు గారి నాకు ప్రధాన స్ఫూర్తి నాకు రాజకీయానికి. రాజకీయ నాయకులకు, పార్టీలకు అన్నీ కూడా క్యాడర్ ఉంటుంది. గ్రామీణ స్థాయి కావచ్చు, మండల స్థాయి కావచ్చు, జిల్లా కావచ్చు, నియోజకవర్గం కావచ్చు, రాష్ట్ర స్థాయి. మీకు అసలు క్యాడర్ లేకుండా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆ క్యాడర్ను బిల్డ్ చేసుకోవడానికే మీకు సరిపోతుంది. ఎన్నికల సమయంలో మరీ ఇప్పుడు వచ్చి హుటాహుటిన ఎన్నికలు పోటీ చేయడం మీకు విజయానికి చేరుస్తాయంటారా? తప్పకుండా చేరుస్తాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక సైకిల్ యాత్ర చేశాను. నాకు కలిసిన ముఖ్యంగా అందరి వల్ల కాదు, అందరూ నాకు సపోర్ట్ దొరకదు. కొంతమంది పార్టీలో ఒక పార్టీకి ప్రధాన కార్యకర్తలా ఉంటారు. వాళ్ళు నాకు వేయలేరేమో, వాళ్ళు నాకు స్పందించలేరేమో, వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు నేనేం చెప్తున్నానని వాళ్ళకి అర్థమైంది. కానీ నిరుపేదలు మన దగ్గర మోర్ దెన్ 50% కంటే నిరుపేదలు ఉన్నారు. వాళ్ళ కష్టాలు చాలా ఉన్నాయి. వాళ్ళకి రెక్కాడితే డొక్కాడడం లేదు, వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేవు, వాళ్ళని పట్టించుకునే నాదుడు లేదు. వాళ్ళ పిల్లలకు కూడా మనకు ఎన్నో విద్యా సదుపాయాలు ఉన్నా కూడా ఏది కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ పిల్లలు చదువుకోలేకపోతున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళకు అరకొర సదుపాయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటిలో ఎలాంటి చాలా అవస్థ ఉంది. ఏదన్నా ఆరోగ్యం పాడైతే అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది. పిల్లలకు ఏదైనా కొనియాలన్నా అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది. నిరుపేదలు ఉన్నారు. వాళ్ళ బతుకులు మార్చాలి, వాళ్ళ బతుకులను మార్చాలి, వాళ్ళందరిని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళాలి. వాళ్ళ పిల్లలందరినీ డాక్టర్లను, ఇంజనీర్లను, లాయర్లు చేయాలి. తప్పకుండా
నేను గెలుపు కోసం 100% కృషి చేస్తాను. వాళ్ళే నా క్యాడర్. నేను వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కళ్ళని కూడా నేను నాకు నచ్చిన వాళ్ళందరినీ నేను బిల్డ్ చేసుకొని నేను తప్పకుండా విజయం సాధిస్తానన్న నమ్మకం నాకుంది. మీరు డబ్బులు సంపాదించారు కాబట్టి రాజకీయాల్లోకి వస్తున్నారు. ఎన్ఆర్ఐలు అంటేనే ఇలా ఉంటారు, డబ్బులు ఖర్చు పెడతారు, తిరిగి మళ్ళీ వెళ్ళిపోతారని ఒక భావన ప్రజల్లో ఉంది. దీనిపైన మీరేమంటారు? నేను డబ్బు సంపాదించాను, ఒక కొంచెం వరకే సంపాదించాను, మరీ ఎక్కువగా సంపాదించలేదు. నేను డబ్బే ప్రధానం అంటే నాకు చాలా వస్తుంది. అమెరికాలో ఉంటే నేను అక్కడే ఉండి విపరీతంగా డబ్బు సంపాదించవచ్చు. కానీ అది వదులుకొని ఇక్కడికి వచ్చాను. ఎందుకు అంటే ఇక్కడ ప్రధానంగా చాలా ఎవరు ఆలోచించట్లేదు. పేద ప్రజల గురించి వదిలేశారు. వాళ్ళని గాలికి వాళ్ళకు వచ్చిన పథకాలను కూడా వాళ్ళకి దక్కకుండా చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది రాజకీయ నాయకుల్లో. అలాంటి వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ మీద పోరాడాలి. పేద ప్రజలను వాళ్ళ బతుకులు బాగు చేయాలన్న నాకు చాలా మోటివేషన్, చాలా నాకు బలంగా ఉంది ఆకాంక్ష. ఆ ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. నేను తప్పకుండా, నేను ఇప్పుడే కాదు, నేను 20 ఏళ్ళు నేను తప్పకుండా ప్రజలతో ఉంటాను. ప్రజల సమస్యలు తీర్చడానికి నా శాయశక్తుల కృషి చేస్తూనే ఉంటాను. రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచితాలపైన మీ అభిప్రాయం ఏంటి? ఉచితాలు అంటే ఏదైనా ఉచితం ఇస్తే ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి అని కొంచెం ఒక పెట్టుకోవాలి. అందరికీ ఏది పడితే అది ఇవ్వకూడదు. వృద్ధాప్య పింఛన్ ఓకే, కానీ కొంతమంది వృద్ధాప్యం కాకుండా కూడా పింఛన్ ఇస్తున్నారు. అదే కాకుండా పింఛనే వాళ్ళకు ఏదో పింఛన్ వస్తుంది అని కొంచెం లేజీ చేయకూడదు. పింఛన్ ఇచ్చినా కూడా వాళ్ళకి స్వతహాగా పింఛన్ ఇస్తే ఎంత వస్తుందండి? 3,000, 4,000. వాళ్ళకు సొంతగా సంపాదించుకునే మనం సౌకర్యాలు క్రియేట్ చేస్తే వాళ్ళు సంవత్సరానికి 10 లక్షలు కూడా సంపాదించుకోగలుగుతారు, సంవత్సరానికి 5 లక్షలు కూడా సంపాదించుకోగలుగుతారు. అలాంటిది క్రియేట్ చేయాలి. పెన్షన్లు కొంచెం తగ్గించి అవసరమైనంత వరకు ఇవ్వాలి. మిగతాది ఏం చేయాలి అంటే వాళ్ళను అభివృద్ధి బాటలోకి తీసుకురావాలి. ఒక రైతు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు సంవత్సరానికి 1,00,000 సంపాదిస్తున్నాడు అనుకోండి, ఎకరానికి 2 లక్షలు సంపాదించడానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళ పిల్లలు పేదరికం పోవాలంటే ఎట్లా పోతుంది? వాళ్ళ పిల్లలు పై చదువులు చదవాలి, పెద్ద జాబులు చేయాలి. పై చదువులు చదవడానికి, పెద్ద జాబులు చేయడానికి శాయశక్తుల ప్రభుత్వం అన్ని రకాల మద్దతు ఇవ్వాలి. అప్పుడు వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. పెన్షన్ ఇస్తే ఆ పూటకి గడుస్తుంది, కానీ తర్వాత వాళ్ళకు ఎప్పుడు పేదవారిగానే ఉంటారు. వాళ్ళు వృద్ధి పథంలోకి రాలేరు. పెన్షన్లు ఇచ్చినా కూడా ఎక్కువ మట్టుకైతే దీని మీద ఎక్కువ కృషి చేయాలి అని నా విన్నపం. ఇప్పుడు బస్సు ఫ్రీ అన్నారు మహిళలకి, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇలా డిఫరెంట్ పథకాలు ఇచ్చారు. వీటన్నిటిని ఇప్పుడు అమలు చేయాల్సిన అవసరం ఉందంటారా, లేదంటారా? ఇక్కడ జరిగేది ఏంటి అంటే నిజంగా చాలా విపరీతమైన పేదరికం ఉంది. అందుకని వాళ్ళు బస్సు ఫ్రీ అన్నా కూడా సంతోషపడుతున్నారు. ఫ్రీ బస్ ఎక్కచ్చు, ఎందుకంటే నాకు ఎంతో 50 రూపాయలు 20 రూపాయలు మిగులుతాయి. అంటే 50 రూపాయలు 20 రూపాయలు అన్న పెద్ద అమౌంట్. సో అందుకని అలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇచ్చినా రాను ఇవ్వకూడదు, ఇది ఎప్పటికీ ఇవ్వకూడదు. ఇప్పుడు ఇవ్వండి, పేదరికం ఉంది, నిజంగా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. 200 యూనిట్స్ ఫ్రీ ఇచ్చినా ప్రజలకు హెల్ప్ అవుతుంది, ఎందుకంటే పేదరికంలో ఉన్నారు. ఆ పేదరిక నిర్మూలనకు మనం కృషి చేయాలి. అందరూ ఒక 5 ఏళ్లలో అండి మార్చాలంటే 5 ఏళ్ళు పడుతుంది. 5 ఏళ్లలో ఇంటర్ చదివే పిల్లగాన్ని కరెక్ట్గా మనం గైడెన్స్ ఇచ్చి చేస్తే ఇంజనీరింగ్ అవుతాడు, జాబ్ కొడతాడు, కుటుంబం సెట్ అయిపోతుంది. సో ఆ విధంగా కృషి చేయాలి. ఈ ఉచితాలు ఓకే, మంచిదే ప్రజలకి, ఎందుకంటే మన ప్రజలు చాలా పేదవారు ఉన్నారు అని నా విన్నపం. అంతేకాకుండా ఇది ఇంప్లిమెంటేషను అందరూ మహిళలకు ఎట్లాగూ బాగా డబ్బున్నోళ్ళు బస్సులు ఎక్కట్లేదు. సో జనరల్గా బస్సులు ఎక్కే వాళ్ళంటే కొంచెం మధ్యతరగతి పేదవాళ్ళే కాబట్టి వాళ్ళది ఏమి ఇబ్బంది లేదు. అది ఫ్రీగా ఇవ్వడం ఓకే, మంచిదే. మిగతా అంటే మీరు ఏమైనా పేద విద్యార్థులకు కావచ్చు, లేదంటే వృద్ధులకు కావచ్చు, వాళ్ళ కోసం అంటే మీ సాధారణంగా అడిగేది ఏంటంటే ఉచితాలు ఎందుకు ఇస్తారంటే విద్య వైద్యం ఇచ్చి మిగతా ఇవన్నీ కూడా మరి వాడికి చార్జ్ చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచనలో ఉన్నారు. ఇలా చేస్తే సమాజంలో అభివృద్ధి వస్తుందా, మార్పు వస్తుందా లేదా? తప్పకుండా. గల్ఫ్ కంట్రీస్లో ఇవి ఎక్కువ విద్య వైద్యం ఫ్రీగా ఇవ్వాలి. విద్య వైద్యం ఫ్రీగా అందాలి. మన దగ్గర విద్య కూడా ఫ్రీగా ఉంది, వైద్యం కూడా ఫ్రీగా ఉంది. కానీ ఆ విద్యా వ్యవస్థ సక్రమంగా నడవట్లేదు. అందరూ ప్రైవేట్ స్కూళ్ళకి పోతున్నారు. మెజారిటీ పిల్లలు, ఓన్లీ నిరుపేదలు మాత్రమే గవర్నమెంట్ స్కూళ్ళకి పోతున్నారు. అందుకే అక్కడ ఎలాంటి వసతులు లేవు, సరి అయిన సిబ్బంది ఉండరు. సో ఎప్పుడు వెనుకబాటుతూనే ఉంటారు వాళ్ళు. అలాంటి పరిస్థితి ఉండకూడదు. అన్ని స్కూళ్ళు కూడా ప్రైవేట్తో సమానంగా ఉండాలి. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చేయాలి. నువ్వు గవర్నమెంట్లో స్కూల్లో చదివితే, ప్రైవేట్ స్కూల్లో చదివితే ఇద్దరికి కూడా సేమ్ కాంపిటీషన్, సేమ్ అలాంటి పోటీతత్వంతో గవర్నమెంట్ స్కూల్లో కూడా టీచర్స్ ఆ విధంగా వాళ్ళని డెవలప్ చేయాలి.
దాని మీద తప్పకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెనుకబడొద్దు. గవర్నమెంట్ స్కూల్ ఎప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్కి వెనుకబడకూడదు. అలాగే వైద్యంలో కూడా గవర్నమెంట్ వైద్యశాలలు ఎలా నడుస్తున్నాయి అంటే చాలా నిర్లక్ష్యం. సిబ్బంది ఉండరు, మందులు ఉండవు. అక్కడ ఉన్న వాతావరణం కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఒక భయానకమైన వాతావరణం ఉంటుంది. ఏది క్లీనింగ్ ఉండదు. దానివల్ల గవర్నమెంట్ హాస్పిటల్ని ఎవరు వాడుకోవట్లేదు. అత్యవసరంగా ఏది దిక్కులేదు, మనకు డబ్బు లేదు అన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతారు. ఇలా ఉండకూడదు. గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ లాగానే మెయింటైన్ చేయాలి. అప్పుడే పేదవాళ్ళకు మనం ఏదైనా సేవ చేసినట్టు అవుతాం. అందుకని మన వైద్యంగా ఫ్రీ ఉన్నది, కానీ దాన్ని ఫ్రీ అంటే ఏదో సింపుల్గా వదిలేయకూడదు. దాంట్లో సకల సదుపాయాలు ఉండాలి, దాంట్లో కావాల్సిన సిబ్బంది ఉండాలి, కావాల్సిన మెడిసిన్ ఉండాలి, కావాల్సిన అన్ని రకాల దాంట్లో యంత్రాలు ఉండాలి, అన్ని రకాల టెస్టులు జరగాలి. అలాగే పాఠశాలలో కూడా సకల సదుపాయాలు ఉండాలి, వరల్డ్ క్లాస్ టాయిలెట్స్ ఉండాలి, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అదే కాకుండా టీచర్స్ కూడా నైపుణ్యమైన వాళ్ళు ఉండాలి. టీచర్స్ కూడా కాన్స్టాంట్గా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏ విధంగా గంటలు పనిచేపిస్తారో ఆ విధంగా పనిచేపించాలి. ఏదో వచ్చినారు టీచర్స్ కొంచెం పనిచేశారు వెళ్ళిపోయారు అట్లా ఉండకూడదు. వాళ్ళు కూడా 9 గంటలకే స్కూల్ ఓపెన్ కావాలి. ప్రైవేట్ స్కూల్ లాగా 5 గంటల వరకు నడవాలి. దాంట్లో కూడా అన్ని క్లాసులు సక్రమంగా నడిచేలా వాళ్ళకు అన్ని హోంవర్క్ కానీ వాళ్ళకి తర్వాత ఎగ్జామ్స్ కానీ ఒక ప్రైవేట్ స్కూల్ మాదిరిలాగా చేస్తే తప్పకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులు కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు. రాజకీయ నాయకులు కేసులు ఉన్నాయి చాలామంది మీద, బహుశా ఇక్కడ కూడా కేసులు ఉన్న రాజకీయ నాయకులు ఉండొచ్చు, వారు పోటీ చేస్తున్నారు. అలాంటి వారిపైన మీ అభిప్రాయం ఏంటి? రాజకీయ నాయకులు కేసులు ఉన్నాయి, కానీ జనరల్గా ఇదంతా మన జ్యుడిషియరీ సిస్టమ్. కేసులు ఉన్నా కూడా మన రాజ్యాంగం అలౌ చేస్తుంది. ఎందుకంటే ఆ కేసులు ప్రూవ్ కావాలి. నేరం రుజువైతేనే మస్తు ఉంటాయి. నేరం రుజువైన వాళ్ళకు ఎట్లాగూ నిరోధిస్తుంది కాబట్టి కేసులు ఉన్నాయి. కాకపోతే ఏమవుతుంది అంటే మన న్యాయ వ్యవస్థలో కూడా కొంచెం జాప్యం అనేది ఉంది. ఎవరికైనా రాజకీయ నాయకులకు ఎవరన్నా పోటీ చేస్తున్నారు అని అంటే వాళ్ళ మీద ఏమన్నా కేసులు ఉన్నాయంటే త్వరితగతిన ఆ నేరం రుజువు చేసి లేక కొట్టేనన్నా కొట్టేయాలి, నేరంని రుజువు చేసి జైలునన్నా వేయాలి. అలా కాకుండా 30 ఏళ్ళు అలాగే పెండింగ్లో పెట్టి 30 ఏళ్ళు ఈయన పెద్ద లీడర్ లాగా ఎదిగి తర్వాత ఆయన జైలు వేస్తామంటే అది న్యాయం కాదు. రాజకీయంలో ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళ మీద ఏదైనా కేసులు వస్తే దాని మీద స్పెషల్ కోర్ట్ అనేది పెట్టి ఇమ్మీడియట్గా ఆ కేసుల మీద విచారణ చేసి నేరం రుజువు నిజమే సాక్ష్యాలు ఉంటే రుజువు అయితే వాళ్ళని జైల్లో పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇప్పుడు బరిలో ఉన్న బీబీ పాటిల్ విషయంపై ఆయన పైన కానీ సురేష్ షెట్కర్ విషయంపైన మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళు ఆల్రెడీ ఎన్నుకోబడ్డ ఎంపీలు, ఆల్రెడీ ఎంపీ వీళ్ళకి కొత్త కాదు. బీబీ పాటిల్ 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు ఒక పార్టీ ద్వారా, ఇప్పుడు ఇంకో పార్టీ ద్వారా ఎంపీ అభ్యర్థిగా మనం ముందుకు వస్తున్నారు. 10 సంవత్సరాలు ఏమీ చేయలేని వ్యక్తి ఇప్పుడు కొత్తగా ఏమీ చేయలేడు. ఆయనకు ఓటు వేయడం ఒక వృధా, ఏమి ఉపయోగం ఉండదు. ప్రజలకు నయా పైసా కూడా ఆయన ఉపయోగం ఉండదు. చేసే వ్యక్తి అయితే 10 సంవత్సరాలలో ఏదో చేసేవాడు. నిజంగా చేయగలిగిన వ్యక్తి గెలిచిన వెంటనే చేస్తాడు. నెలలోనో సంవత్సరంలోనో ఎన్నో కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తాడు. నన్ను ప్రజలు గెలిపించారన్న భావనతో 10 సంవత్సరాలైనా ఏం చేయలేకపోయాడు. కాబట్టి ఆయనతో వేస్ట్ అని నేను భావిస్తున్నాను. సురేష్ షెట్కర్ సారు అంటే ప్రజెంట్ సిచ్యుయేషన్ ఆల్రెడీ 15 సంవత్సరాల కింద కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నారు. అప్పుడు కూడా పెద్దగా చేసింది ఏమీ లేదు. సో అది 15 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఎంపీగా పోటీ చేయడం వల్ల ఒరగబెట్టేది ఏమి ఉండదు. కానీ సురేష్ షెట్కర్ సార్ గారికి మన రాష్ట్ర ప్రభుత్వ ఒక కార్పొరేషన్ చైర్మన్ లాంటిది పదవి ఇస్తే చాలా గౌరవంగా ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ఎంపీ అనేది ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్లో సూటబుల్ కాదు. ఎందుకు అంటే ఇప్పుడు ఎంపీగా గెలిస్తే పార్లమెంట్లో కొట్లాడాలి, బిల్లుల మీద మాట్లాడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వాకౌట్ చేస్తుంది. వాళ్ళకి అవగాహన లేదంటారా? అవగాహన ఉంది, కాకపోతే ప్రతిపక్షము ఇప్పుడు చాలా ఉందండి. దీని లోతైన సబ్జెక్టు. ఏమవుతుంది అంటే మన దగ్గర ఇప్పుడు ఉన్న బడా ఎంపీలందరూ పెద్ద పారిశ్రామికవేత్తలు, వాళ్ళకు చాలా డీలింగ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ డీలింగ్స్ అవి ఉంటాయి. మోడీ ఏం చేస్తున్నారంటే సిబిఐ ఈడీని వదులుతున్నాడు ఆయనకు వ్యతిరేకంగా ఫుల్గా మాట్లాడితే. దానివల్ల వీళ్ళందరూ భయపడి ఆయనకి ఏ బిల్లు మీద కూడా వాళ్ళకు మనసులో ఉన్న భావాలు కూడా వ్యక్తం చేయట్లేదు. సురేష్ షెట్కర్ సార్కి అంతా తెలియదు అన్నట్ల, కానీ మాట్లాడలేరు ఆయన, భయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసి బయటకు వెళ్తుంది. ఆయన స్వతంత్రంగా ఏం మాట్లాడలేడు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నిల్చొని గెలిస్తే మేబీ మాట్లాడవచ్చు. అందుకనే ఒక పార్టీ పరంగా విఫలమైంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలండి, ఎన్నో బిల్లులు వచ్చినాయి.
అసలు ఉందా లేదా అన్న పరిస్థితి తయారైంది మన భారతదేశంలో. ప్రధాన ప్రతిపక్షం అంటే ఎంతో హడావుడి ఉంటుంది. ఎన్నో రైతు ధర్నాలు అయినాయి, ఎన్నో బిల్లుల మీద చాలా ఒక కలగుర గంపలాగా చేశారు. ఇప్పుడు రకరకాల బిల్లులు వచ్చాయి. నేను లోతుగా చర్చిస్తే ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ బిల్లు కానీ అనుకోండి, సిఆర్పిసి బిల్లు తెచ్చారు, ఎవిడెన్స్ యాక్ట్ బిల్లు. ఈ 3 బిల్లులు కూడా అసలు కలగుర గంప చేశారు. దాని మీద ఏమైనా స్పందించిందా? సేమ్ ఇంగ్లీష్లో ఉన్నదాన్ని మన మన హిందీ నేమ్ పెట్టేసి మార్చేసి దాంట్లో కాపీ పేస్ట్ చేసేసి కావాల్సిన సెడిషన్కి సంబంధించిన 1-2 లైన్లు యాడ్ చేసి బిల్ పాస్ చేశారు. దానివల్ల మళ్ళీ అమెండ్ చేసి ఊకొక అమెండ్ చేస్తున్నారు. అరే ఎంత టైం వృధా అవుతుంది. ప్రజలకు సంబంధించిన పేదరిక నిర్మూలనకు ఏం చేయాలి, పరిశ్రమలు ఎట్లా తేవాలి, పేదవాళ్ళకి ఏం సౌకర్యాలు కల్పించాలి, మన అలాంటి మీద ఏదన్నా చేస్తే వైద్య సదుపాయాల మీద ఎలా చేయాలి, అలాంటి మీద ఏదైనా బిల్లులు తీసుకొచ్చి ప్రజలకు ఉపాధి లేదు, ఉపాధి కోసం ఉపాధి హామీ పథకం సరిగ్గా నడవట్లేదు అందరికీ తెలుసు. దాని మీద ఏదన్నా చర్చించి దాని లోటుపాట్లు సరిచేసి అందరికీ న్యాయం ఉపాధి హామీ ద్వారా 100 రోజుల పని కల్పిస్తుంది. కానీ ఎవరు వాడుకోలేకపోతున్నాం. దాని మీద బిల్లులు తెస్తే కొంచెం ప్రజలకు ఉపయోగం ఉంటుంది. పనికిరాని బిల్లులు ఢిల్లీకి సంబంధించిన ఉంటుంది కదా, దానికి పోలీస్ వ్యవస్థ ఒకసారి ఉండాలి, ఒకసారి ఉండద్దు, ఇక రకరకాల పనికిరాని బిల్లుల వల్ల మన పార్లమెంట్ యొక్క సమయం వృధా అవుతుంది. దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు మాట్లాడట్లేదు, ఏనాడు ప్రజలకు వివరించట్లేదు. దానివల్ల ప్రధాన ప్రతిపక్షం అనేది విఫలమైంది. ఉన్న పార్టీలకు కూడా ఏకం లేరు ప్రధాన ప్రతిపక్షాలు. మంచిని మంచాడాలి, చెడుని చెడనాలి. మంచిని మంచి, చెడుని చెడు అనేవాడు ఒక్కోడే స్వతంత్ర అభ్యర్థి. అందుకనే నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఉంటే తప్పకుండా ప్రజల తరపున మాట్లాడి మంచిని సత్యాన్ని గెలిపిస్తాను, చెడుని నేను అన్యాయాన్ని కానీ ఎదిరిస్తాను అని నేను చెప్పగలుగుతున్నాను. గాలి అనిల్ మనకి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీలో ఉన్నారు, స్థానికేతరుడు, మీరు ఏమంటారు? గాలి అనిల్ కుమార్ గారుకి ఇక్కడ జైరాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారు కేసీఆర్ సార్. ఆయన ఇదివరకు కాంగ్రెస్ పార్టీ తరపున మెదక్ పార్లమెంట్లో నిల్చున్నారు. ఆయనకు ఆ ప్రాంతం సుపరిచితం, ఆ ప్రాంత వాసి. ఇప్పుడు అది గెలిచే ప్రాంతం. మనకున్న బీఆర్ఎస్ గెలిచే ఎంపీ సీట్లలో మొదటి ర్యాంక్ ఉండేది, గెలుస్తారో గెలవదో తెలియదు కానీ మెదక్ పార్లమెంట్ అంటే గెలిచే సీట్ ఇవ్వకుండా ఓడిపోయే సీట్ ఇచ్చాడు. అది కూడా స్థానికుడు కాదు, నాన్ లోకల్. ఆయన పటాన్చెరులోనో ఎక్కడో ఉంటాడు, అమీన్పూర్లో ఉంటారు. అక్కడ ఆయనకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉంటాయి, అవిటినే చూసుకుంటాడు తప్ప జైరాబాద్ పార్లమెంట్లో ఎప్పుడు తిరుగుతాడైనా, ఏం తెలుసుకుంటాడు మన జీవన స్థితిగా. మనం ఇదంతా రైతాంగం వ్యవసాయం చేసుకుంటారు. ఇక్కడ మనకేం ఇండస్ట్రీస్ సంబంధించిన వ్యక్తి అయినా ఇక్కడ జనాలలో తిరగలేడు, మన ఊర్లలో తిరగలేడు, హైదరాబాద్లో పెరిగిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఓటు వేసి కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే ఆయన వల్ల మన ప్రాంతానికి రాలేడు, మన ప్రాంత ప్రజలతో మెలగలేడు, మన ప్రాంతాన్ని సందర్శించలేడు. కాబట్టి గాలి అనిల్ కుమార్కి వేయడం వల్ల వృధా అవుతుంది ఓటు అని నేను నమ్మి చెప్తున్నాను. జైరాబాద్ పార్లమెంటులో మీతో పోటీ పడేందుకు ఏ పార్టీ ఉంటుంది? నాకు పోటీ మాత్రం బీబీ పాటిల్ వర్సెస్ గుర్రప్ మచ్చందరే ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే బీబీ పాటిల్ ట్రాక్ రికార్డ్ ఏం లేదు, కానీ ప్రస్తుతం అంతా ఒక టైప్ ఆఫ్ బ్రాండ్ క్రియేట్ కావడం వల్ల ఆయనకు ఎక్కువగా కొంచెం యూత్ ఎక్కువగా ఓట్లు వేయడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ యూత్ కూడా తెలుసుకోవాల్సింది ఉంది. నువ్వు ఏం చేశాడు? నిరుద్యోగులకు మీకు ఉద్యోగాలు ఇచ్చాడా? మీ వ్యవసాయ రంగాన్ని ఏమైనా డెవలప్ చేశాడా? వైద్య సదుపాయాలు ఏమైనా ఇక్కడ కల్పించాడా? విద్యారంగంలో ఏమైనా సమూలమైన మార్పులు తీసుకొచ్చాడా? మీరు ఆలోచించండి. ఆ విధంగా మనకు ఎన్నో రకాల అన్నీ మాట్లాడితే కొంచెం కాంట్రవర్సీ అవుతుంది. నాకు 100 కారణాలు తెలుసు, కానీ నేను చెప్పలేకపోతున్నా. సమయం వచ్చినప్పుడు చెప్తాను. యువత మీరు ఆలోచించండి, మీరు ఒక బ్రాండ్ను కోసం వేయకండి. మనమంతా ఒకటే, భారతదేశం అంతా ఒకటే, అన్ని కులాలు అన్ని మతాలు అందరూ ఒకటే, మనమందరం భారతీయులం, మనమందరం సోదరి భావంతో మనం మెలుగుతాం. కాబట్టి మీరు అలా కాకుండా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు మాత్రమే మీరు ఓటేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల్లో ఎక్కడ చూసిన పార్టీ తర్వాత అభ్యర్థి, లేదంటే అభ్యర్థి పార్టీ చూసి ఓట్లేసే అవకాశం ఉంది. మీకు ఓటేయాలంటే మిమ్మల్ని చూడాలా, మీ వెనకాల ఉన్న గుర్తును చూడాలా, ఏంటి చూసి ఓట్లేయాలి? నాకు ఓటు వేయాలి అని అంటే 2 కారణాలు. ఒకటి ఏంటి అంటే ఇదివరకు ఎవరైతే చేశారో వాళ్ళు 100% ఫెయిల్ అయ్యారు. 2 ఇంకొకటి ఏంటి అంటే జైరాబాద్ పార్లమెంట్ యొక్క పేరుని నేను ప్రపంచం మొత్తం కూడా మాట్లాడుకునేలా నేను చేస్తాను అన్న నమ్మకం నాకుంది. అది నేను చెప్తున్నాను. అది నమ్మిన వాళ్ళు ఓట్లేయాలి. తప్పకుండా ప్రతి బిల్లు పైన మాట్లాడతాను. నేను ప్రతి మంచి చెడు నేను బయట ప్రజలకు చెప్పగలుగుతాను. పార్లమెంట్లో మాట్లాడి ఏది సాధ్యమైన ఏ సమస్య అయినా 1కి 10 సార్లు చెప్పి ఆ సమస్య పరిష్కారం అయ్యేలా నా శాయశక్తిలో కృషి చేస్తాను. మీ సమస్యలను పట్టించుకుంటాను, నిస్వార్థంగా సేవ చేస్తాను అన్న భావనతో నేను వస్తున్నాను. కాబట్టి మీరు నన్ను ఊరికేనే నమ్మద్దు, మీరు నన్ను గమనించి
మొత్తం నా గురించి తెలుసుకొని ప్రతిదీ అవగాహన పెంచుకొని నమ్మి నాకు ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను. మొదటిసారి మీరు సైకిల్ యాత్ర చేశారు జైరాబాద్ పార్లమెంట్లో, తర్వాత బైక్ ర్యాలీ చేయాలనుకుంటున్నారు. ఎస్, ఆ తర్వాత అంటే మీకున్న టైంలో సైకిల్ మీద కానీ బండి మీద కానీ తిరిగితే ప్రజలకు చేరువయ్యే అవకాశం ఉందా మీరు? గుడ్ క్వశ్చన్. నేను బైక్ ద్వారా ఒక 100 ప్లేసెస్లో 100 ఊర్లలో మాట్లాడడం జరిగింది. 100 ఊర్లలో ఇంచుమించు అంటే 50 మంది ఉన్నారనుకోండి. 100 చాలా తక్కువ మంది విన్నారు. కానీ వాళ్ళు ఇన్నోళ్ళు వేరే వాళ్ళకి చెప్తారు కదా, ఆ విధంగా నేను ఇంచుమించు 100 ఊర్లను కవర్ చేసినానని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బైక్ ర్యాలీ ద్వారా ఒక 300 ఊర్లు నేను కవర్ చేయబోతున్నాను. టోటల్గా 400 ఊర్లు నేను కవర్ చేస్తాను. అంటే 400 ఊర్లు అంటే మోర్ దెన్ 25% మనకున్న జైరాబాద్ పార్లమెంట్లో ఉన్న గ్రామాలలో. ఇన్ని గ్రామాలలో నేను స్వయంగా వెళ్తున్నాను. తర్వాత మళ్ళీ వెళ్తాం కదా, మళ్ళీ ఇప్పుడు నామినేషన్ వేసినాక గుర్తొచ్చినాక వెళ్తాను కదా, అప్పుడు కూడా ఇంచుమించు 300 గ్రామాలు కవర్ చేస్తాను. సో దానివల్ల నేను ఆల్మోస్ట్ 50% దగ్గరలో నేను గ్రామాలను కవర్ చేసిన వాడిని అవుతాను. అంతేకాకుండా నా ఆలోచనలన్నీ నేను ప్రజలకు చేరేలా నాకు చాలా రకరకాల దారులు ఉన్నాయి. ఆ దారుల ద్వారా ప్రతి గడప గడపకు గుర్రపు మచ్చెందర్ అనేవాడు ఎవడు, వాడి చరిత్ర ఏంది, వాడు ఏం చేయాలనుకుంటున్నాడు, వాడు ఎందుకు వస్తున్నాడు, నా గురించి నేను ప్రతి గడప గడపకి వెళ్ళేలా ఒక కార్యాచరణ ఉంది. అది కూడా చేసి నేను ప్రజలకు దగ్గరై నేను ఓట్లు అడిగి గెలవడం జరుగుతుంది. ప్రజలు డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తారు నాకు నమ్మకం పార్టీలలో ఉంది. చాలామంది మద్యం కావచ్చు డబ్బులు కానీ ఇచ్చే అవకాశం ఉంటేనే ఓట్లు వేస్తామంటారు. వాళ్ళ మైండ్ సెట్ను మార్చేందుకు మీరేం చేస్తున్నారు? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు డబ్బులు తీసుకున్నారు అనుకోండి, 2000 తీసుకొని ఓటు వేస్తే ఆ రుణం అనేది తీరిపోతుంది నీకు. ఆ ఎంపీతో కానీ ఆ ఎమ్మెల్యేతో కానీ ఎవరైతే అడుగుతారో ఆ రుణం అక్కడికి తెగిపోతుంది. నువ్వు డబ్బులు తీసుకోకుండా ఎప్పుడైతే ఓటేస్తావో ఆ బంధం అనేది 5 ఏళ్ళు కొనసాగుతుంది. నువ్వు డబ్బులు తీసుకోకుండా ఓటేయు, నేను 30 ఏళ్ళు కాదు జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే నీకేమి ఇవ్వలేదు, నువ్వు నన్ను నమ్మి ఓటేస్తున్నావు కాబట్టి నేను నమ్మి నీకు పనిచేస్తా. అందుకని డబ్బుకో మద్యంకో మీరు ఎంతో మీరు 2000 కాదు, మీరు నన్ను నమ్మి చూడండి, ఒక్కొక్క లక్షల్లో సంపాదించేలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. అన్ని మార్గాలు మన ప్రాంతంలో ఏర్పాటు చేసి అందరికి అవకాశాలు వచ్చేలా చేస్తా. అందుకని మీరు ఈసారి డబ్బుకు మోసపోకండి, మద్యంకు మోసపోకండి. నేను తప్పకుండా డబ్బు మద్యం తీసుకోకుండా మీకోసం పనిచేసే వాడికి ఓటేయండి. తప్పకుండా మీరు బాగుపడతారు, మనం అందరం బాగుంటాం. రాజకీయాల డబ్బు పాత్ర కీలకమైపోయింది. డబ్బు లేకుండా రాజకీయాలు చేయొచ్చా? చేయడం కష్టమే, కానీ చేయాలనుకుంటే అసాధ్యం అనేది ఏమీ లేదు, చేయొచ్చు. డబ్బు లేకుండా కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆ గెలిచే అవకాశాలను సద్వినియోగం చేసుకొని మనం తప్పకుండా మనం ప్రజల్లోకి వెళ్తే ప్రజలు చాలా తెలివిమంతులు, వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలో వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఆ విధంగా నిర్ణయం తీసుకొని నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. మీలాంటి చదువుకున్న వాళ్ళందరూ రాజకీయాలకు రావాలా వద్దంటారా? మీరు వచ్చారు, మీతోనే పులి స్టాప్ అవుతుందా? ఇంకా చాలామంది విద్యావేత్తల్ని లేదంటే చదువుకున్న వాళ్ళని రాజకీయాలకు తీసుకొస్తారా? తప్పకుండా అండి, చదువుకున్న వాళ్ళు తప్పకుండా రాజకీయంలోకి రావాలి. చదువుకున్న వాళ్ళే కాదు, ప్రజలకు సేవ చేయాలి, నిస్వార్థంగా సేవ చేయాలి, ప్రజల కోసం బతకాలి, ప్రజలే నా జీవితం అని నిజంగా మనస్ఫూర్తిగా ఎవరైతే 100% నమ్ముతారో, ప్రజల కోసం కష్టపడగలుగుతారో వాళ్ళు తప్పకుండా రావాలి. వాళ్ళకి చదువు ఉన్నా చదువు లేకున్నా అలాంటి భావం ఉన్న వాళ్ళే మాత్రమే రాజకీయంలోకి రావాలి. నిస్వార్థంగా పనిచేసే వాళ్ళే రాజకీయంలోకి రావాలి. రాజకీయంలోకి వచ్చి ఏదో పేరు కోసమో డబ్బు సంపాదించుకోవచ్చు, అధికారం చెలాయించవచ్చు అని మాత్రం రాకూడదు. చాలామంది రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారు, మారడం పైన మీ అభిప్రాయం ఏంటి? అది పార్టీలు మారడం అనేది అదే అయిపోయిందండి. ఇప్పుడు ఈ పార్టీలో ఏమీ లేదు, ఆ పార్టీలోకి పోతే ఏదో వస్తుంది, అలాంటి మైండ్ సెట్ ఉన్నారు. ఎంత సంపాదించినా వాళ్ళకి తీరట్లేదు దాహం, ఇంకా సంపాదించాలి. అధికార పార్టీలకు పోవాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సుఖం జీవితం గడపాలి. కష్టాలు వద్దు, ప్రజల సమస్యలు తీర్చడం వద్దు, వాళ్ళ ఆస్తులు రెట్టింపులు చేసుకోవాలి, ఆనందంగా గడపాలి, అధికారంతో చెలరేగాలి. అందుకనే వాళ్ళు వేరే పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. అది చాలా అన్యాయం. అసలు జాయిన్ అయిన వాళ్ళకంటే జాయిన్ చేసుకునే వాళ్ళు చాలా చాలా తప్పు. ఎవరైనా ప్రీవియస్ ఇంతకుముందు కూడా మోడీ సార్ కూడా చాలా 15 రాష్ట్రాలలో గవర్నమెంట్లో వడగొట్టిండు. అది చాలా పెద్ద సబ్జెక్టు, టైం వచ్చినప్పుడు మాట్లాడతాను. అది మన భారత వ్యవస్థ, మన ధర్మరాజు పాలించిన దేశం, మనం ధర్మం కోసం పనిచేసే భారతదేశం. ధర్మం ప్రకారమే నడుచుకోవాలి. ఎవరైనా ఇట్లా అన్యాయంగా ఎమ్మెల్యేలను గుంజుకొని అధికారం చేపట్టడం అన్యాయం. ఆల్రెడీ ఒక పార్టీ సింబల్తో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం అని కూడా అన్యాయం. వెళ్ళాలి అని ఏదన్నా నచ్చకుండా వెళ్తే రాజీనామా చేసి వెళ్ళాలి తప్ప మనస్ఫూర్తిగా ఇంకొకళ్ళ ప్రలోభాలకు వెళ్ళకూడదు. వాళ్ళు కూడా ఒక్కో పార్టీ వాళ్ళు అధినేతలు కూడా ప్రలోభాలు పెట్టకూడదు. ఇది మంచిది కాదు. ఇలానే వదిలేస్తే మనది కూడా ఇంకొక
పాడైన దేశంలాగా తయారవుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీలు మారిన రాజకీయ నాయకులకు ఓట్లు వేయాలంటారా? ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్లకు పార్టీలు మారిన రాజకీయ నాయకులకు ఓట్లు వేయాలా వద్దా అనే చెప్పేంత నేను ఏమీ లేదు నాకు. ఎందుకంటే ఇప్పుడు పార్టీలు మారినాక కూడా వాళ్ళు నిజంగా ప్రజలకు ఏమైనా అంటున్నారుగా, అధికారం కోసము డబ్బులు సంపాదించడం కోసం మాత్రమే పార్టీలు మారారు కాబట్టి ప్రజలు వాళ్ళకు గుణపాఠం చెప్పాలంటారు వద్దంటారు? ప్రజలు గుణపాఠం చెప్పాలి, కానీ ఇక్కడ కేసు బై కేసు ఉంటుంది. ప్రజలు తప్పకుండా ఓన్లీ ఏదో ఇప్పుడు ఒక ఆయనను వ్యక్తి ఇట్లా నమ్మి వేశారు, నువ్వు గెలిస్తే మాకు బాగుంటుంది అని నమ్మి వేసినాక కూడా వాళ్ళకి ఏమి చేయలేడు. మళ్ళీ ఇంకో పార్టీలో జాయిన్ అయ్యాడు ఆయన సౌలభ్యం కోసం. అలాంటి వాళ్ళను తప్పకుండా ఒడగొట్టాలి. పని చేయని ఏ నాయకుడినైనా ఒడగొట్టాలి. పార్టీలు మారిండు కూడా ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ఇక్కడ పార్టీలు మారినా కూడా వాళ్ళు ఏ విధంగా పనిచేశారు, ప్రజలకు ఏమైనా మేలు చేశారా అన్న చూసుకొని మాత్రమే ఓట్లు వేయాలని నేను కోరుకుంటున్నా. పార్టీలు మారడానికి తప్పు, కానీ పార్టీల్లో మారడానికి ఎవరైతే మారుతున్నారో వాళ్ళది తప్పు కాదు. ఎవరైతే చేర్చుకుంటున్నారో, ఎవరైతే ప్రలోభ పెట్టుతున్నారో వాళ్ళది తప్పు అని నేను ఎక్కువ భావిస్తున్నాను. పార్టీలు మారుతారు, ఇప్పుడు 50 కోట్లు 100 కోట్లు ఇస్తే ఎవరైనా టెంప్ట్ అవుతారు, వాళ్ళు మారిపోతున్నారు. కానీ అలాంటి అవకాశాలు ప్రధాన పార్టీలు కలగజేయకూడదు, ఎవరిని పార్టీలోకి లాక్కోవాలని చూడకూడదు అని నేను విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద రాజకీయాల్లోకి వచ్చే నాయకులు ఎవరైతే ఉన్నారో నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే వారైతేనే రాజకీయాలకు రండి. లేదంటే డబ్బు కోసమో, అధికారం కోసమో, లేదంటే ఇంకే దానికోసమో రాజకీయాల్లోకి రావద్దు. ప్రజలకు ఒక మాట ఇస్తున్నారు, ఆ మాట మీద నిలబడి పనిచేసే నాయకుడిగా నేను ముందుంటాను, మీరు నాతో పాటు వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకుంటే రాజకీయాల్లో ఉండండి. లేదంటే ప్రజలకు సమాధానం చెప్పి రాజకీయాల నుండి బయటికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. మొత్తం మీద రాజకీయం అంటే ఇది డబ్బుతో కూరుకున్నది. అయినప్పటికీ ప్రజలు మరి ఆదరిస్తే, ఆ డబ్బు లేకుండా అయినా వారి ప్రేమకు ముగ్ధులైతే, వారి ఓటు పడితే కనుక ఖచ్చితంగా ఒక ఎంపీగా గెలుస్తాను. జహీరాబాద్ స్వరూపాన్ని పూర్తి స్థాయిలో మార్పు చేసి, ఆర్థికంగా అభివృద్ధి చేసి, ఆదాయపరంగా అభివృద్ధి చేసి ఒక నూతన వ్యవస్థకు శ్రీకారం చుడతా అంటున్నారు. ఫోటో స్టూడియో. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.